యాహ్! నాకు కొంచెం సమయం లేకుండింది. సో, ఐ కుడెంట్ ప్రిపేర్ ది స్లైడ్స్. అయితే ఇక్కడ జస్ట్ ఆన్‌లైన్ పిక్చర్స్ మాత్రమే ఐయామ్ యూజింగ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఈరోజు మన మెసేజ్ బ్యాక్‌లాగ్స్. బ్యాక్‌లాగ్స్ యాక్చువల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెసేజెస్. నేను జనగాం మన యూత్ మినిస్ట్రీలో 4 ఇయర్స్ బ్యాక్, 4 ½ ఇయర్స్ బ్యాక్ నేను షేర్ చేసిన మెసేజ్. మన ఇక్కడ హైదరాబాద్ యూత్ షేర్ చేసుకోలేదు గనుక ఐ థాట్ ఆఫ్ ఆహ్, రిపీటింగ్ ది సేమ్ మెసేజ్ హియర్. సో బ్యాక్లాగ్స్ అంటే జనరల్ గా ఏంటంటే బ్యాక్లాగ్స్ అనేవి మనకి ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్స్ ఎవ్రీబడి తెలుసు, అందరికీ తెలుసు బ్యాక్లాగ్స్ అంటే రాయవలసిన సబ్జెక్ట్స్ అన్ని రాయకుండా, లేకపోతే కొన్నిటిని పక్కకు పెట్టుకొని కొన్ని పాస్ కాకుండా మిగిలిపోయిన వాటిని జనరల్లీ వి కాల్ ఇట్ యాజ్ బ్యాక్లాగ్స్. సో అలా మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ సబ్జెక్ట్ లో మిగిలిపోతే గనక, అంటే మన ఎడ్యుకేషన్ లైఫ్ లో మిగిలిపోతే గనక మనం నెక్స్ట్ క్లాస్ కి కానీ హయ్యర్ క్లాస్ కి కానీ మనం అప్గ్రేడ్ అవ్వలేము, లేకపోతే మనము ప్రమోట్ అవ్వలేము. సో వెన్ యూ క్లియర్ ఆల్ యువర్ బ్యాక్లాగ్స్, ఆల్ యువర్ సబ్జెక్ట్స్, ఓన్లీ దెన్ అప్పుడే మనము నెక్స్ట్ క్లాస్ కి కానీ హయ్యర్ క్లాసెస్ కి కానీ మనము ప్రమోట్ అవుతాం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా చిన్న చిన్న విషయాలే కదా, చాలా స్వల్పమైన విషయాలే కదా అని చెప్పి మనము వాటిని వి డోంట్ కేర్ చేయకుండా అట్లానే మనం చిన్న విషయాలు లేకపోతే అవసరం లేని విషయాలు అనుకొని వదిలేసి వాటిని మనము అలాగే కంటిన్యూ చేస్తూ అది వాటిని కంటిన్యూ చేస్తూనే దేవుని సన్నిధికి వచ్చి మనము అలా ఉంటున్నప్పుడు ఆ బ్యాక్లాగ్స్ అనేటువంటిది నువ్వు ఎంత మంచి ప్రార్థన పరుడు అయినా సరే, ఎంత మంచి వాద్యకారుడు అయినా, ఎంత మంచి ఆరాధికుడు అయినా సరే, నిన్ను మళ్ళీ రిటర్న్ పాపంలోకి లాగేటువంటి సందర్భాలు అనేకము మనకి బైబిల్లో కూడా కనబడతా ఉంటాయి. ఈ సందర్భంలో నేను ఐ రిక్వెస్ట్ ప్రేమనా, హలో అన్నా ప్రేమ్, చెప్పన్నా. బైబిల్ రీడింగ్ హెల్ప్ చేయాలి. బైబిల్ ఓకే హెల్ప్ చేయాలన్నా. ఓకే 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 ఈరోజు మనము హలో అన్న కంటిన్యూ యెహోషువ పత్రికనా, సారీ యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం అన్న. ప్రేమ్ దేర్, హలో అన్న యెహోషువ 11:4. 4వ వచనం. yes నా ఓకేనా? రైట్. బయట కూర్చుంటా, బయట కూర్చుంటా. Sir, I will read, sir. Yeah, please, Suresh. Thank you. Yeah, యెహోషువ 11వ అధ్యాయం 4వ వచనం. వారు సముద్ర తీరమందు ఇస్కరేణువులవంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి. ఇక్కడ ఐ జస్ట్ ది యొక్క వచనానికి నేను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి చిన్నది చెప్తా. యాక్చువల్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ అంటే, ఇక్కడ యెహోషువ మీదికి యుద్ధానికి కొన్ని దేశాలు, అషూరు రాజైన యాబీను, హిబ్రోను, కన్నేరు, దక్షిణనున్న అరాబోతు, షీలా, ఇలా ఈ దేశాలన్నీ కూడా సముద్ర తీరములో ఉన్నటువంటి ఇష్కరేణు అంత విస్తారంగానున్న సైన్యములతోనూ గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి
ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇది ఒక స్టోరీ. తర్వాత అప్పుడు యెహోషువ వాటన్నిటిని చూసి భయపడినప్పుడు 6వ వచనంలో దేవుడు యెహోషువతో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, వారికి భయపడకుము. యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రములను గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. హల్లెలూయా. సో అప్పుడు భయపడుతున్న యెహోషువకి యెహోవా దేవుడు ఈ విధంగా ఆయనకి చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటంటే భయపడకు, రేపు ఈ టైం కల్లా ఆ గుర్రాలు గాని ఆ గుర్రపు రథాలు గాని లేకపోతే ఆ సైన్యంలో ఎవ్వరు కూడా బతికి ఉండరు, వారందరినీ అగ్ని చేత కాలుస్తాను అని యెహోవా చెప్పట్లేదు, కాల్చుదు అని యెహోషువనే కాలుస్తాడని చెప్పి దేవుడు ఆయనకి మాట ఇస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ యొక్క సైన్యములు ఈ యొక్క విస్తారమైనటువంటి గుర్రములు రథములను చూసి యెహోషువ భయపడినప్పుడు, ఆ తర్వాత అక్కడ యుద్ధమునికి వాళ్ళు ప్రేరేపింపబడి జరగడానికి యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తా ఉంటారు. వెళ్ళిన తర్వాత 16 నుంచి 21 వచనం వరకు సురేష్ ప్లీజ్ కంటిన్యూస్లీ రీడ్ దిస్ అండ్ ఎండ్ అట్ 21 వర్స్. షూర్ సార్. యెహోషువ షేరుకు పోవు హలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇజ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరికీ యుద్ధము చేసింది. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇజ్రాయేలులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియో లేదు. ఆ పట్టణములన్నిటినీ వారి యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇజ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇక్కడ మనము చూసినట్లయితే 16 నుంచి లెబనోను లోయ మొదలుకొని ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని ప్రతి ఒక్క రాజ్యాన్ని ఎక్కడి నుంచి అనాకీయుల వరకు కూడా దేవుడు యెహోషువకు అప్పగించి వారందరినీ నాశనం చేశాడు. అయితే 6వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే వారికి భయపడకుము, రేపు ఈ వేళ కల్లా ఆ వారి యొక్క సమస్తమును అగ్ని చేత నువ్వు కాల్చుదు అని యెహోషువకు ఆజ్ఞాపించినప్పుడు అదే విధంగానే 16 నుంచి 21 వచనం వరకు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశాన్ని దేవుడు ఏ దేశాన్ని రాజును అయితే లోబర్చి యెహోషువకు అప్పగిస్తానన్నాడో వాళ్ళందరినీ దేవుడు యెహోషువకు అప్పగించిన తర్వాత వారందరినీ నాశనం చేసినట్టుగా మనం ఈ యొక్క వచనాలలో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇది నోట్ చేసుకొని మీరు కావాలంటే మన మీటింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని డీటెయిల్ గా రీడ్ చేయండి. ప్రతి ఒక్క దేశాన్ని దేవుడు యెహోషువకి తనకి అప్పగించి ఉన్నాడు. అయితే ఇవన్నీ అప్పగించిన తర్వాత 22వ వచనంలో మనకి ఒక జరగకూడని ఒక చిన్న సంఘటన ఇక్కడ జరిగింది. అదేంటంటే 22వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీలు దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు, గాజాలోను గాతులోను అష్తోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండరి. అయితే ఇక్కడ 22వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే కనుక మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. మాత్రమే అంటే ఏదో చాలా తేలికపాటి ప్రదేశము లేకపోతే ఏదో తేలికైనటువంటి విషయంగా ఏం చేశారంటే యెహోషువకు చెప్పబడిన విధంగా మొత్తాన్ని ఆక్రమించుకోకుండా
చాలా చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న ప్రదేశాలని, లేకపోతే మాత్రమే అంతే కదా అనుకున్నటువంటి ప్రాంతాలని, గాజా, గాతు మరియు అష్టోదు అనే ప్రాంతాలని వదిలేశాడు. అంటే స్వతంత్రించుకోకుండా, వాటిని జయించకుండా వదిలేశాడు. చిన్న ప్రాంతాలే కదా, చిన్న ప్రాంతాలే కదా అని. ఇక్కడ ఆ ప్రాంతాలు ఎలా కనబడుతున్నాయంటే, ఇప్పుడు మన స్క్రీన్ పైన ఒక ఎక్సడస్ రూట్ ఒకటి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మన వాళ్ళు ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ నుంచి ఇలా బయలుదేరి ఇక్కడి నుంచి ఇక్కడికంతా ఇలా 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 వచ్చిన తర్వాత ఈ పైకెక్కి జెరికో దగ్గర ఇక్కడ 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 యుద్ధం చేస్తున్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ కింది వైపు చూశాడు. ఇది యెరూషలేం ప్రాంతం. ఇది ప్రస్తుతం ఉన్న, నేను శాటిలైట్ మ్యాప్ ఐఎమ్ టేకింగ్ ద హెల్ప్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది శాటిలైట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ ఇజ్రాయెల్. సో ఇక్కడ ఈ యోర్దాన్ దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఎక్కడైతే నా కర్సర్ కనబడుతుందో ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది ఇక్కడ ఉన్న దేశాలన్నిటినీ యెహోషువ స్వతంత్రించుకున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న లైన్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఈ చిన్న లైన్ ఇక్కడ చూసారా, ఈ గాజా స్ట్రిప్ అన్ని ఇక్కడ కనబడుతుంది. ఇది ఒక లోతట్టు ప్రాంతం. ఇక్కడ ఇజ్రాయెలులో ఇది గాజా, గాతు మరియు అష్టోదు ప్రాంతాలు అనేటువంటి ఈ చిన్న ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాలు. ఇక్కడ ఏది సరిగ్గా పండవు. ఇది అంత ఫలభరితమైనటువంటి ప్రాంతం కూడా కాదు. పైగా ఈ కొండలన్నిటి నుంచి చూస్తే ఇది లోతుగా కింద ఏదో చిన్నగా ఒక కుంట మాదిరి కనబడుతుంది. దిస్ వాట్ యూఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. ఈ యొక్క ప్రాంతాన్ని ఇది చాలా తేలికైన ప్రాంతం కదా అని చెప్పి యెహోషువ, నేను ఇంతటి దాన్ని స్వాతంత్రించుకున్నాను కదా అని చెప్పి ఈ గాజా అనే ప్రాంతాన్ని అప్పుడు స్వతంత్రించుకోకుండా యెహోషువ దీన్ని వదిలేశాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇజ్రాయెల్ పైన యుద్ధం ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారు, లేకపోతే ఈ చుట్టుపక్కల దేశాలు, ఈ చుట్టుపక్కల ఉన్న 6 దేశాలు కలిసి ఇక్కడ ఈజిప్టును ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఈ యొక్క గాజానే ప్రస్తుతము వాళ్ళు మిలిటరీ బేస్ గా వాడుకుంటున్నారు. ఈ గాజా లో నుండే ఇజ్రాయేలు దేశం పైకి వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు. మిజైల్స్ కానీ ఏవైనా కానీ ప్రస్తుతం ఈ యొక్క పాయింట్ నుంచే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మీరు ఇంకా న్యూస్ లో కనుక చూస్తే ఇజ్రాయెల్ కి సంబంధించి ఇది మోస్ట్ కాన్ఫ్లిక్ట్ ప్లేస్. అంటే ఎట్లా అంటే మనకు ఇప్పుడు కాశ్మీర్ ఎట్లాగైతే మనకుందో ఇండియా పాకిస్తాన్ మధ్యలో, అలాగా ఇది ఇతర దేశాల నుండి ఇజ్రాయెల్ కి ముప్పు ప్రాంతంగా ఇంకా ఇప్పటికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో కూడా ఇది కొనసాగింపబడుతోంది. ఈ 3 ప్రాంతాల్లో 3 గాజా, గాతు అని అష్టోదు 3 ప్రాంతాల్లో నేను వెళ్ళడానికి ముందు ఒక మన బైబిల్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఫిగర్స్ ని నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా ఇందాక సురేష్ అన్న చెప్తున్నట్టుగా శాంసోను అనేటువంటి ఒక న్యాయాధిపతి మనకు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక పర్సన్, ఫేమస్ పర్సన్ మనకు బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కనుక ఈ వాజ్ ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవర్ లివ్డ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకంటే ఎంతో బలమైనటువంటి వాడు. ఎంత బలమైనటువంటి వాడు అంటే కనుక ఒక పెద్ద కొదమ సింహాన్ని, నేను డీటెయిల్స్ కి వెళ్ళట్లేదు, తర్వాత మీకు వర్సెస్ మీకు మెసేజ్ పెడతారు యూఎఫ్ గ్రూప్ లో, ప్లీజ్ అక్కడ నుంచి మీరు మళ్ళీ రీడ్ చేయండి ఇంట్లో. ఎంతటి బలవంతుడు అంటే కనుక ఒక పెద్ద కొదమ సింహాన్ని ఒక చిన్న ఏదో మేక పిల్లను లేకపోతే ఎలుక పిల్లను చంపినంత ఈజీగా చంపేసేవాడంట. అండ్ ఒక 300 నక్కలని రెండేసి జతలుగా కట్టి వాటి మధ్యలో దివిటీల్ని పెట్టి శత్రువుల మీదకి వదిలేవాడంట. ఎంతటి బలస్తుడు అంటే ఒక గాడిద, ఒక దౌడ ఎముకని తీసుకుని 1000 మందిని చంపాడంట. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. సో 1000 మందిని చంపాడంట. అంతటి బలస్తుడైనటువంటి ఈ యొక్క సాంసోను ఎవరు అంటే కనుక ఇతను నాజీరు చేయబడినటువంటి ఒక దేవుని యొక్క కుమారుడు. అయితే అట్లాంటి సాంసోను, ఇంత బలస్తుడైనటువంటి సాంసోను, ఆయన తన నాజీరు ఏ విధంగా చేయబడ్డాడంటే ఎప్పటికీ కూడా ఆయన జుట్టు కత్తిరించుకోకుండా దేవునికి మాత్రం తనని తాను సమర్పించుకున్నటువంటి ఈ యొక్క సాంసోను ఏం జరిగిందంటే యెహోషువ తను స్వతంత్రించుకోకుండా వదిలిపెట్టినటువంటి ఈ యొక్క ప్రాంతాలలో ఒకటి మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము
16వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కెన్ సంబడి హెల్ప్? తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్య నొక్కతెను చూచి ఆమె యొద్ద చేరెను. థ్యాంక్ యూ సురేష్. Yes, sir. థ్యాంక్ యూ సురేష్. ఇది 16:1 చూస్తే గనక, తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఇంతటి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దైవజనుడు, ఇంతటి బలవంతుడు, ఇంత శత్రువుల గుండెల్లో హడలు పుట్టించేటువంటి వ్యక్తి, తరువాత సాంసోను గాజాకు వెళ్ళి, ఏ గాజా అండి ఇది? యెహోషువ ఎవరైతే పూర్తిగా స్వతంత్రించుకుని దేశాలన్నిటిని స్వతంత్రించుకుని వాటన్నిటిని నాశనం చేసి ఎక్కడైతే దేవుని రాజ్యాన్ని స్థాపించవలసి ఉండెనో అక్కడ యెహోషువ వదిలేసిన 3 ప్రాంతాల్లో మొట్టమొదటిది గాజా. గాజా ఆ రోజు కనుక యెహోషువ స్వతంత్రించుకొని దాన్ని కూడా దేవుని రాజ్యానికి అక్కడ స్థాపించి ఉంటే గనక ఈ సాంసోను అన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళుండేవాడు కాదు. అక్కడ చూస్తే గనక అక్కడికి వెళ్ళి అక్కడ వేశ్యనొకటి చూచెను. అంటే ఆ ప్రాంతము చెడిపోయిన ప్రాంతముగా తయారైంది. అది తర్వాత కాలంలో ఎంత చెడిపోయింది అంటే కనుక దైవజనుడిని కూడా వారి తన యొక్క ఉచ్చులోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైనటువంటి ప్రాంతంగా అది చెడిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డెలీలాతో పరిచయం అయి డెలీలా దగ్గర తన యొక్క దేవుడిచ్చినటువంటి సీక్రెట్ ని చెప్పి అక్కడ ఓడిపోతాడు. ఏ సాంసోను నాజీరు చేయబడి దేవుని కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి సాంసోను ఒక చిన్న ప్రాంతము మాత్రమే, చిన్నదే అనుకున్నటువంటి గాజా ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చి అక్కడ తన యొక్క నాజీరు చేయబడినటువంటి తన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ జీవితంలో దేవుడికి మొరపెట్టుకొని దేవుని అడుగుతా ఉంటాడు. మళ్ళీ అయ్యో దేవా, నేను నీకోసం ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిని, నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది, నన్ను క్షమించు దేవా అని చెప్పి మళ్ళీ దేవుని మొరపెట్టుకుంటే ఆయనకు తన యొక్క శక్తిని తిరిగి ప్రసాదించి దాని తర్వాత తన మహిమ కొరకు మళ్ళీ సాంసోనును వాడుకుంటాడు. కానీ తన యొక్క ఆ యొక్క నాజీరు చేయబడినటువంటి తత్వాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం అక్కడ కోల్పోయాడు. ఈ యొక్క సాంసోను స్టోరీలో మనం తెలుసుకునేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉంటాయో గనక అవి దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే వాడాలి. నువ్వు ప్రార్థన చేయగలవైతే దేవునికి మాత్రమే, నిజమైన సజీవుడైన దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి. దాని కొరకు నువ్వు నీ యొక్క ఏ యొక్క పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ఇంకెవ్వరు కానీ దాన్ని నువ్వు సమర్పించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నువ్వు గిటార్ ప్లే చేయగలవా, నువ్వు ప్రార్థన చేయగలవా, లేకపోతే నువ్వు వాక్యం బాగా చెప్పగలవా, అర్థం చేసుకోగలవా, మోటివేట్ చేయగలవా, అవన్నీ కూడా నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో. వాటిని టాలెంట్స్ ని తీసుకెళ్లి ఒక మురికి గుంపలోనో లేకపోతే ఈ యొక్క లోకంలోనో పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి నీ యొక్క టాలెంట్స్ ఏవైతే దేవుడు ఇచ్చాడో ఆ టాలెంట్స్ ని నువ్వు అబ్యూజ్ చేయకూడదు, అంటే మిస్యూజ్ చేయకూడదు. దేవుడు ఇచ్చిన టాలెంట్స్ ని ఆయన మహిమ కొరకు మాత్రమే వాడుకోవాలి. తర్వాత నువ్వు ఎంతటి ప్రాముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ పాపం అనేది ఏదైనా నీ లోపలికి వస్తే కనుక అండ్ దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయి నీ యొక్క అభిషేకాన్ని లేకపోతే నీ యొక్క టాలెంట్స్ ని అన్నిటిని పోగొట్టుకునే పరిస్థితి మనకి కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క టాలెంట్స్ మూలంగా నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి బలం మూలంగా ఎటువంటి పాపంలోనికి నువ్వు వెళ్లకుండా చాలా జాగ్రత్త పడాలి. అండ్ 3వ విషయం ఏంటంటే, నువ్వు ఎంతటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను కూడా సాంసోను స్టోరీ మనం చూస్తే కనుక పడిపోయినటువంటి వ్యక్తి తన యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే కూడా ఆయన యాక్చువల్ నిలబడడానికి కూడా బలం లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది కొదమ సింహాన్ని ఒక చేతితో చంపినోడు నిలబడడానికి కూడా పరిస్థితి లేకుండా ఉన్నటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించగా దేవుడు ఆయనకి తన యొక్క పూర్తి యొక్క స్ట్రెంత్ ని మళ్ళీ సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇంతకు ముందైతే ఏ విధంగా ఉండేవాడో అంతకు రెట్టింపైన బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి తన మహిమ కొరకు అక్కడ ఉన్న ఫిలిస్తీయులందరినీ చంపడం మనం చూస్తాం. తర్వాత అంటే నీ యొక్క ఎంతటి లో స్టేజ్ లో ఉన్నాను కూడా నువ్వు దేవునికి ప్రార్థిస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మన మొర విని మనల్ని ఆదుకుంటాడు. ఇది ఎంతటి బలమైనటువంటి యొక్క
సాంసోను గాతుకు వెళ్ళడం మూలంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. అట్లానే ఇంకొక ప్రాంతం మనం అక్కడ చూస్తే కనుక గాజాకు వెళ్తే కనుక ఇంకొక ప్రాంతము గాతు సెకండ్ ప్లేస్ లో ఈ గాతు గురించి చెప్పడానికి ముందు ఇంకొక ఫేమస్ బైబిల్ ఫిగర్ ఎవరు అంటే దావీదు అనేటువంటి రాజు అవ్వడానికి ముందు, దేవుడు అభిషేకించడానికి ముందు చాలా చిన్న కుర్రోడు, అందరిలో చిన్నవాడు, కాకపోతే ధైర్యవంతుడు. అలాంటి దావీదు కాపరిగా ఉన్నప్పుడే మంచి సింహాలను అండ్ వాటిని గొర్రెల్ని రక్షించుకునే విధంగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాంటి దావీదు వాళ్ళ అన్నల దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి మధ్యలో యుద్ధము జరుగుతూ ఉంటది. యుద్ధం జరుగుతూ ఉండగా అక్కడ ఇజ్రాయేలీలు ఎవ్వరు కూడా యుద్ధానికి, ఇజ్రాయేలీలు అంటే ఎవరండి? దేవుడు తన పక్షంగా కలిగినటువంటి ప్రజలు. అలాంటి ప్రజలు ఇంతకుముందు దేవుడు యెహోషువకి ఏం చెప్పాడు? భయపడకుము, సముద్ర రేణు అంతటి సైన్యాన్ని కూడా నేను నీ చేత కాల్చిచ్చి అక్కడ నా రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ ఒక చిన్న యుద్ధానికి వెళ్ళడానికి, అది ఒక వ్యక్తిని కొట్టడానికి అందరూ భయపడుతూ రాజుతో సహా వారి యొక్క గుడారాములలో వెనక్కి కూర్చుంటున్నప్పుడు 2వ సమూయేలు ఫస్ట్ శామ్యూయల్ 17:4 సార్. yes, it is first Samuel 17:4. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దుండలో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జేనుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాన్నం ఉండెను. అతడు యుద్ధముకు వచ్చి ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటకర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటకను 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దుండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులను తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి, నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతనిని నా యుద్ధకు పంపుడి. హల్లెలూయా. థ్యాంక్ యూ సురేష్. ఇక్కడ మనము 4వ వచనంలో చూస్తే కనుక గొల్యాతు అనేటువంటి వాడు ఎవరంటే గాతు వాడైన గొల్యాతు అంట. ఏ గాతు అంటే యెహోషువ ఎక్కడైతే దేవుడు ఆ రోజున పూర్తిగా స్వతంత్రించుకొని అంతటా కాల్చివేయని చెప్పినప్పుడు ఆయన పూర్తిగా వినకుండా వదిలేసినటువంటి ఒక మాత్రమే అయినటువంటి ప్రాంతము, చిన్న ప్రాంతం అయినటువంటి గాతు నుండి ఎవరు వచ్చారంట? 6 మూరల జానెడు ఎత్తు మనిషి వచ్చాడంట. చిన్నది, ఎక్కడో చిన్న సీడ్ ఏదో మనకి పడినప్పుడు పాపం అనే సీడ్ ని మనము ఎంకరేజ్ చేసి దాన్ని ఒక ఎట్లా అంటే గోటితోని పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లుగా పెద్దగా పెరిగేంత వరకు మనము అలా వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు మనలో ఉన్న ఎంతటి దేవుని అభిషేకం కూడా అప్పుడు మనకి పని చేయదు. కానీ దేవుడు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో తన మహిమను కనపరుచుకోవడానికి ఇశ్రాయేలు సైన్యము కాదు, రాజును కాదు, కానీ ఒక చిన్న కాపరి అయినటువంటి దావీదుని ఎన్నుకొని, దావీదు మూలంగా మనం తర్వాత చూస్తాం, మూలముగా ఆ దావీదుతో అతన్ని చంపడానికి ముందు దావీదు అతనితో అంటాడనమాట. ఎట్లా అంటే ఒక కుక్కను కొట్టినట్టుగా నేను కొడతాను నిన్ను అన్నట్టుగా దావీదు అక్కడ మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడి అభిషేకం ఉంటే గనక ఎంతటి 6 మూరలైనటువంటి వ్యక్తి కూడా అతనికి చిన్న కుక్కలాగా కనబడుతున్నాడు. ఎందుకు? దేవుడి అభిషేకం ఉంది. కానీ 6 మూరలు ఎక్కడ నుంచి వచ్చింది? మనలో ఉన్న చిన్న పాపము, మనలో ఉన్న చిన్న తప్పిదము, దాన్ని మనం ప్రతిరోజు దాన్ని ప్రయత్నిస్తున్న మూలంగా అది మనలో ఒక అలవాటుగా మారిపోయి మనల్ని మొత్తం వశపరుచుకునేటువంటి పెద్ద పాపముగా అది మారుతుంది. అలాంటి దాన్ని కూడా దేవుడు దావీదుని వాడుకొని అతన్ని
డిఫీట్ ఓడించాడు. సో దావీదు అంటాడు, నేను గొల్లియాతుని జీవం గల దేవుని నామంలో నేను ఓడిస్తున్నాను అని మాట్లాడతాడు. జీవం గల దేవుడు గనక మనకు తోడుగానుంటే ఖచ్చితంగా ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని కానీ పాపములు కానీ మనము జయించడానికి సాధ్యపడుతుంది. అయితే ఇలాంటి దావీదే తన జీవిత కాలంలో రాజు అయిన తర్వాత ఒక చిన్న తప్పిదానికి పడిపోతాడు, చిన్న ఒక పాపానికి పడిపోతాడు. అది ఎక్కడంటే 2వ సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయిలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినము ప్రొద్దు గురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చూడండి, మొదటి వచనంలో మనం చూస్తే కనుక వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధము అంటే జనరల్ గా మనం ఏం వేసుకుంటాము, ఆ కాస్ట్యూమ్ అంతా వేరే ఉంటది. యుద్ధము అనగా ఒక బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాము, తర్వాత ఒక షీల్డ్ ఉంటది, హెల్మెట్ ఉంటది, సోర్డ్ ఉంటది, యుద్ధానికి తగ్గట్టుగానేటువంటి షూస్ ఉంటాయి, తర్వాత దానికి కావాల్సినటువంటి టైటన్ కోసం బెల్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము ఇది స్పిరిచువల్ గా కనుక తీసుకుంటే కనుక ఎఫిషియన్స్ లో 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక స్పిరిచువల్ వార్ఫేర్ లో ఎట్లా ఉండాలి, ఒక బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఎందుకు వేసుకోవాలి, ఒక రైచియస్ అనేటువంటి ఒక బ్రెస్ట్ ప్లేట్ మనం వేసుకోవాలి, లేకపోతే విశ్వాసము అనేటువంటి డాలు, లేకపోతే రక్షణ అనేటువంటి శీర్షాస్త్రము, అండ్ మళ్ళీ ఒక ఖడ్గము, లేకపోతే రెడీనెస్, మనం దేవుని యొక్క సువార్తకు లేకపోతే దేవుని కోసం జీవించాల్సినటువంటి ఒక రెడీనెస్ అనేటువంటి షూస్ వేసుకొని మనము ఎవ్రీ డే ఒక వార్ లో ఉంటాం. మనం యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ అట్ వార్ ఎవ్రీ డే. సో అలాంటి మన క్రైస్తవులం గనక అది వార్ కాకుండా ఆ యొక్క వార్ వెపన్స్ ని, అంటే దేవుని యొక్క సత్యాన్ని లేకపోతే రైచియస్నెస్ ని, ఆ దేవుని పైనటువంటి విశ్వాసాన్ని, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క రక్షణని, వాటన్నిటిని తీసేసినట్లయితే గనక ఖచ్చితంగా 2వ వచనంలో చూస్తే గనక ఎలాంటి గొప్ప దావీదు గాతువాడైనటువంటి 6 ఫీట్ల కంటే పొడుగున్నటువంటి 6 అడుగుల కంటే పొడుగున్నటువంటి ఆ యొక్క గొలియాతుని జయించినటువంటి దావీదు ఎప్పుడైతే కనుక యొక్క వాక్యాన్ని, తన యొక్క రక్షణని పక్కన పెట్టాడో ఇమీడియట్ గా పాపంలో పడిపోయినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఏ విషయాలైనా కానీ, ఏ పరిస్థితుల్లో అయినా కానీ అది చిన్న విషయం కదా, ఇది గార్మెంట్ చిన్నదే కదా, లేకపోతే ప్రేయర్ చాలా డైలీ ఒకసారి చాలా చిన్న విషయమే కదా, లేకపోతే వాక్యమే కదా చిన్నదే కదా, ఎందుకులే ఈ రోజు, ఎందుకులే రేపులే అన్నటువంటి మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటే కనుక ఇమ్మీడియట్లీ అక్కడ మనం చూస్తే కనుక మనం ఇమ్మీడియట్ గా పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము వీఆర్ అట్ వార్ ఎవ్రీ డే. సో ఖచ్చితంగా ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణ కవచాలను మనం ధరించుకొని మరి జీవించాల్సినటువంటి పరిస్థితి. అండ్ మూడవదిగా అక్కడ యెహోషువ మనము 11వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్టుగా గాజా, గాతు 2 మనం ఇప్పుడు చూస్తున్నాము. తర్వాత అష్టోదులోను మాత్రమే కొందరిని మిగిలి ఉండెను. అష్టోదు అనేటువంటి ప్రాంతం కూడా మనకి మిగిలిపోయినట్టుగా కనబడుతుంది. అక్కడ అష్టోదు గురించి మనము చూస్తే గనక మొదటి సమూయేలు గ్రంథము
4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1 Samuel 4:1-2, right sir? 4:1-2, yes. 1 Samuel 4వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజెరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి బయలుదేరినారు. ఎప్పుడు దేవుడు ఇక్కడ ఇజ్రాయేలీలకి దేవుడు సమస్తము సమకూర్చిన తర్వాత మళ్ళీ అక్కడ మిగిలిపోయినటువంటి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్పేసి అత్యంత ధైర్యంతోనూ నమ్మకంతోనూ ముందుకు వెళ్తారు. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఏమవుతుందంటే ఫిలిష్తీయులు ఇజ్రాయేలులందరినీ ఓడించేస్తారు. ఓడించి తక్కువలో తక్కువ 4,000 మంది యుద్ధ భూమిలోనే చనిపోయారు. అంటే మళ్ళీ వూండెడ్ పర్సన్స్ లేకపోతే తర్వాత చనిపోయిన వాళ్ళు కాకుండా అక్కడికి మాత్రమే 4,000 మంది చనిపోయారు. ఇలా ఏంది, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కదా, ఎందుకు మా యొక్క సైన్యంలో 4,000 మంది ఒక్క ఏటునే చనిపోయారు అని తర్వాత వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే నిబంధన మందసంను తెప్పించి తర్వాత అన్ని విషయాలు జరిగించిన తర్వాత మరలా ఫిలిష్తీయుల మీదకి మరలా యుద్ధంకి వెళ్తారు. తెలుసుకుంటారు, అంటే మనం కొన్ని విషయాల్లో పోయాము, మనం తప్పిపోయాము, మనం లేకపోతే మనం ఇక్కడ పోయాము అని చెప్పి తెలుసుకొని వాటిని సరి చేసుకొని మళ్ళీ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తారు. మళ్ళీ 10వ వచనం ఒకసారి మనం చూస్తే కనుక 4వ అధ్యాయం 10వ వచనము. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా మరలా యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు తెలుసుకున్న కొన్ని తప్పులు చేస్తారు. యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలులలో 30,000 కల్బములు కూలెను. అంటే ఈసారి మళ్ళీ యుద్ధానికి వెళ్ళేసరికి ఏమైందంటే 30,000 మంది ఈసారి చనిపోయారు. చనిపోయినప్పుడు అక్కడ ఇజ్రాయేలీయులు అందరూ ఆల్మోస్ట్ పట్టబడ్డారు. పట్టబడిన తర్వాత మరలా ఒకసారి ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక భయంకరమైనటువంటి విషయం జరుగుతుంది. ఏమంటే అప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ అనే ప్రాంతంలో దేవుని యొక్క మందసం ఉండగా ఇజ్రాయేలీలు దాన్ని రక్షణలో ఉండగా ఈ ఫిలిష్తీయులు 2 సార్లు 3 సార్లు యుద్ధం చేసి ఇజ్రాయేలులను అందరినీ గెలిచిన తర్వాత వారిని ఓడించి ఆ ఎబెనేజర్ లో ఉన్నటువంటి దేవుని మందసాన్ని, దేవుని మందసం అంటే కనుక ఈ రోజులో మనం చూసుకుంటే కనుక ఒక రక్షింపబడినటువంటి ఒక ఆత్మ, దేవుని యొక్క మందిరంలో ఉండవలసినటువంటి ఒక రక్షించినటువంటి ఒక యవనస్తుడు లేకపోతే కనుక ఒక క్రైస్తవుడు దేవుని మందసంలో ఉండవలసినటువంటి లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో తన టాలెంట్స్ ని వాడవలసినటువంటి యవనస్తుడు అక్కడ దేవుని సన్నిధి నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, అష్టోదు అనే ప్రాంతం మనం ఇంత ముందు మొదట మనం గమనించినట్లయితే గనక యెహోషువ ఎక్కడైతే పూర్తిగా జయించి సమస్తమును దేవునికి ప్రతిష్ఠించాల్సినటువంటి దేశంగా లేక ఇజ్రాయెల్ ఉంచవలసినప్పుడు అతను వదిలేసినటువంటి 3వ ప్రాంతం అష్టోదును కనుక చూస్తే కనుక అక్కడ ఏం చేశాడు యెహోషువ, తను రాస్తున్నటువంటి తన ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉంటే కనుక ఒక 2-3 బ్యాక్లాగ్స్ వదిలేశాడు. బ్యాక్లాగ్స్ వదిలేసినప్పుడు ఏమైందంటే అక్కడ వదిలేసిన 3వ బ్యాక్లాగ్ దేవునికి ఒక మందసాన్ని, ఇంత భయంకరం అంటే ఇది దేవుని యొక్క మందసం అంటే అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని తీసుకుని వెళ్ళి అష్టోదుకు ఎత్తుకొని పోయినారు. దేవుని మందిర ఆవరణంలో ఉండాల్సినటువంటి పరిశుద్ధత తీసుకొని అష్టోదు అనేటువంటి ఒక అన్య దేవత ప్రాంతంలోకి వెళ్ళిపోయినాడు. ఏది మిగిలిపోయినటువంటి ఒక చిన్న బ్యాక్లాగ్ ఇష్యూ ఇది.
అట్లాంటిది మనం మళ్ళీ 2వ వచనం చూస్తే కనుక తీసుకొని ఆ అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. దాగోను గుడి అంటే ఒక అన్య ప్రాంతము, దేవుని ప్రజల ప్రాంతం కానటువంటిది. ఏదైతే పరిశుద్ధ మందిరములో అతి పరిశుద్ధంగా ఉండవలసినటువంటి మందిరాన్ని తీసుకొని దాగోను గుడిలో పెట్టేసినారు. అంటే పరిశుద్ధంగా ఉండవలసినటువంటి క్రైస్తవులు లోకంలో కలిసిపోయి లోకంతో ఏకీభవిస్తూ లోకంతో జీవిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు చిన్న విషయమే కదా అని చెప్పేసి నీ జీవితంలో కనుక ఏదైనా నువ్వు వదిలేస్తుంటే కనుక ఆ చిన్న విషయమే, ఆ చిన్న తప్పిదమే పెద్ద పాపముగా నేను లోకంలోనికి లాగేసి నేను పాపంలోనికి నెట్టివేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక తర్వాత ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. ఎంతటి పరిశుద్ధమైనటువంటి దేవుని మందసం అంటే కనుక అక్కడ దాగోను అంటే లోకమంతా కూడా ఆయన ముందు పడిపోయినటువంటి ఎంతో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందసము లోకంలోనికి తీసుకొని పోయబడింది. సో మనం ఏంటంటే ప్రతి వారంలో 6 రోజులు మనము మన యొక్క రెగ్యులర్ వర్క్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్క విషయంలో మనం ఈ యొక్క అవసరతలను బట్టి మన భౌతిక అవసరతలను బట్టి మనం అన్ని యొక్క విషయాలు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఒక ఆదివారం మాత్రమే మనము ఆరాధనలో పాల్గొనడానికి సమయం కూడా కేటాయించలేకపోతాం. అదే అట్లా చూస్తే కనుక వెరీ పెయిన్ఫుల్ థింగ్. దేవుని సన్నిధి అనేది లోకంలోకి తీసుకెళ్ళడం అనేది వెరీ 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 పెయిన్ఫుల్ థింగ్. అలాంటి మన జీవితంలో ఇంకా ఏమైనా ఇల్లీగల్ గా మన జీవితంలో చాలా చిన్న విషయాలే కదా, స్వల్పమైన విషయాలే కదా, లేకపోతే తేలికపాటైన విషయాలే కదా అని గనక మనము అనుకుంటే గనక ఎంతటి తేలికైన విషయములు తీసుకుంటామంటే చిన్నగా మనం అబద్ధాలు ఆడతాం. యాక్చువల్గా చిన్న అబద్ధాలు అది మనకు చాలా చిన్న విషయమే అనిపిస్తుంది. కానీ తీర్పు దినాన ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే కనుక పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అబద్ధము అనేది మన యొక్క డే టు డే లైఫ్ లో చూస్తే కనుక చాలా తేలికైన విషయం, చాలా చిన్న విషయం. ఊరికినే మనం అట్లా ఆడేస్తాం అబద్ధం. కానీ ఈ యొక్క చిన్న విషయమైనటువంటి అబద్ధాన్ని కూడా దేవుడు ఎవరెవరితో సమానంగా చేస్తున్నాడంటే పిరికివాడు, విశ్వాసం లేకుండా ఉన్నవాడు, అసహ్యులు అంటే ఘోరమైన పనులు చేసేవారు, నరహంతకులు మనుషుల్ని చంపేవాడు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహాలు అంటే ఒక చిన్న అబద్ధము ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ థింగ్స్. మనం అనుకుంటాం మన జీవితంలో చిన్న అబద్ధమే కదా. నువ్వు గంటలు ఆరాధించినా కూడా నువ్వు అబద్ధాలు ఆడితే కనుక నీ యొక్క జీవితము ఒక నరహంతకుడితో సమానం, నీ యొక్క జీవితం ఒక వ్యభిచారికుడితో సమానం, లేకపోతే ఒక విగ్రహారిది కూడా సమానం. నువ్వు ఒక నెలలు వారాలు రోజులు గంటలు పొద్దున సాయంత్రము దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ చేస్తూ ఉండి చిన్న అబద్ధం, ఒక చిన్న బ్యాక్లాగ్ అట్లా పెట్టుకుంటే కనుక దేవుడు ఎప్పుడైతే చిన్న గుండంలో ఈ యొక్క పాపం చేసిన ఆత్మల్ని వేసి అందులో కాల్చివేయాల్సిన పరిస్థితి తీర్పు వచ్చినప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క సేవకురాలు లేకపోతే దేవుని యందు నమ్మకం ఇచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ విగ్రహారికులతోనూ వ్యభిచారులతోనూ అందులో కాల్చబడతావు. కాబట్టి ఈ చిన్న విషయం బ్యాక్లాగ్స్ అట్లాంటిది అబద్ధం అనే కాదు, ఇంకా వేరే ఏదైనా దేవునికి ఆయాసకరమైనది, బాధాకరమైనటువంటి విషయం ఇలా ఉన్నట్లయితే కనుక
ఇదే మంచి సమయము, తరుణము. ఆ యొక్క బ్యాక్లాగ్స్ అన్నిటిని ఆయన సన్నిధిలో మోకరించి వాటన్నిటిని క్లియర్ చేసుకుని నీ యొక్క నెక్స్ట్ స్పిరిచువల్ స్టేజ్ లోకి అప్గ్రేడ్ అవ్వడానికే ప్రయత్నించండి. అప్గ్రేడ్ అవ్వడానికి దేవునికి అనుక్షణము అనుదినము ప్రార్థించండి. పాపంలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ గివెన్ టు మీ. And God bless the message and the words spoken through me. Thank you, Suresh.